హలో అందరికీ, దయచేసి శ్రద్ధగా వినండి. ఇంటర్లింక్ చైర్మన్ చెప్పినట్లు ప్రస్తుతం ప్రధాన దృష్టి ఒక బలమైన ఎకోసిస్టమ్ను నిర్మించడమే. ముఖ్యమైన పని టెస్ట్నెట్ తాజ్మహల్ మరియు భవిష్యత్తు మెయిన్నెట్ కోసం సిద్ధం కావడమే. చాలామంది మందగమన కేవైసీ గురించి ఆందోళన చెందుతున్నారు, కానీ దానికి కారకం కఠిన నియమాలు. ఈరోజు క్రిప్టోకు బలమైన చట్టపరమైన నియమాలను అనుసరించాలి, లేదంటే మొత్తం ప్రాజెక్టునే నిలిపివేయబడుతుంది. ఇంటర్లింక్ ఒక నిజమైన చెల్లింపు వ్యవస్థ మరియు ఆస్తి ప్లాట్ఫామ్ను నిర్మిస్తున్నది, కాబట్టి బ్యాంక్ స్థాయి వ్యాలిడేషన్ అంటే ఏఎంఎల్, వాస్ప్, ఫ్యాక్ట్ వంటి వాటి అవసరం. అవును, వారు వేగంగా చేసేవు, కానీ అది భవిష్యత్తు రిస్కులను కలుగజేస్తుంది. అందుకే వారు వేగానికి కాక ఆస్తియతకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వేగాన్ని మెరుగుపరచడానికి వారు మరిన్ని వెరిఫైయర్లను చేర్చి ఏఐను మెరుగుపరిచి మంచి వ్యవస్థలను ఇంట్రొడ్యూసింగ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి సహనం కలిగి ఉండండి. ఇది ఒక దీర్ఘకాలిక ప్రాజెక్టు. మీ చర్య, మైనింగ్, రిఫరల్స్ మీద దృష్టి పెట్టండి. గుర్తుంచుకోండి, మందగమన వెరిఫికేషన్ అంటే బలమైన, భద్రమైన భవిష్యత్తు. ధన్యవాదాలు. దయచేసి ఇది మీ స్నేహితులకి షేర్ చేయండి.